అసలు ఫార్ములా ఈ ఏంటి, దీని వెనక ఈ హడావుడి ఏంటి? బీఆర్ఎస్ చూసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే నథింగ్ బట్ పొలిటికల్ వెండటా. డు యూ అగ్రీ విత్ దట్? నో. దురుద్దేశపూర్వకంగా పాలన చేస్తున్నటువంటి నాయకుడు ప్రొసీజర్స్ని మొత్తం పక్కన పెట్టి అయినా చేసిన మంచి కోసమే చేసినా అని అంటే ఓట్ ఫర్ నోట్ కేస్. సరే, ఓట్ ఫర్ నోట్ కేసు రాజకీయంగా వాళ్ళు మాట్లాడారు, అది కూడా సబ్జెక్ట్స్ మ్యాటర్. ఈరోజు ఉంది document that was submitted by KTR. He said our procedural part is taken care by the officials, not me. ఒక స్టేట్మెంట్ జారు విల్ బి హెల్డ్ లయబుల్. నా బొమ్మర్దికి అప్పు ఉంది కదా అని చెప్పి నేను సర్కారులో ఉన్నా కాబట్టి సర్కారు పైసలు నా బొమ్మర్ది అప్పు తెరుతాను. బొమ్మర్దికి ఇవ్వలేదు కదా. ఐపీఎల్కి ఫార్ములా ఈకి పెద్ద డిఫరెన్స్ ఉందని నేను అనుకోను. ఇట్స్ ద సేమ్ థింగ్. యూ బిడ్ ఫర్ ఇట్, యూ గెట్ ఇట్, అండ్ దెన్ థర్డ్ పార్టీ వాడు అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఒక సర్టన్ అమౌంట్ ఆర్గనైజేషన్కి ఇస్తాడు. సో ప్రతిసారి ఒక ఇష్యూ అయినప్పుడు ఇది ఎలక్టోరల్ బాండ్స్ వల్ల జరిగింది అని మీరు అంటే మెగా కృష్ణారెడ్డి సంగతి ఏంటి?